ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నా నేను. నెల్లూరు జిల్లాలో ఉంటాడు ఆ వ్యక్తి. సరే, నెల్లూరు జిల్లాలో ఆటో తోలుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇక్కడ ఎంత తోలుకుంటున్నా నాకు పెద్దగా నేనేమి ఆర్థికంగా బలాన్ని పొందుకోవట్లేదు అని చెప్పి మద్రాసు వెళ్దాం అనుకొని మద్రాసు వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కూతుళ్ళు ఆ అబ్బాయికి. ఈ మధ్య సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ఇద్దరు కూతుళ్ళని తీసుకొని వాళ్ళ ఆవిడ్ని తీసుకొని వెళ్ళాడంట. మద్రాసులో నుంగంబాకం అని ఒక ఏరియా ఉంది. ఆ నుంగంబాకం అనే ఏరియా వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఆటో అక్కడ దోలుతున్నాడంట. సిటీ కదా, ఇక్కడ కాస్త బాగా ఉంటుందని, బాడుగులు బాగా ఉంటాయని. ఇలా ఆ విధంగా అక్కడ నుంగంబాకంలో ఒక చిన్న ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఆటో దోలుతూ ఉంటే అనుకోకుండా వెళ్ళినటువంటి 2వ నెలలో 3వ నెలలో వాళ్ళ అమ్మాయికి మలేరియా వచ్చిందంట. ఆ మలేరియా వచ్చి జ్వరం అసలు బాగా అసలు తగ్గట్లేదంట. బిళ్ళలు వేసినా కూడా, ట్యాబ్లెట్లు వేసినా సరే. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చూసినా కూడా తగ్గల. ఇక ఎట్లయినా కొంచెం మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలని చెప్పి మొత్తానికి అక్కడ ఆటో అద్దెకు తీసుకున్న ఆయన దగ్గర కొంత అప్పు చేసి అక్కడికి వెళ్ళి ఆ పిల్లకి చూపించాడు, కూతురికి. మొత్తానికి కొంత డబ్బులు ఖర్చు అయినాయి, అప్పు అయినాయి. సరే, మరలా ఇక ఆ అమ్మాయికి తగ్గింది. మరలా ఆటో దోలుకుంటా, అన్యుడు, ఏసై గురించి తెలియదు, ఆటో దోలుకుంటా అలాగే ముందుకెళ్తూ ఉన్నాడు. కొన్ని నెలలు గడిచింది. మళ్ళీ పిల్లల చదువులు, ఈ బాగలేకపోవటం, ఇలా దగ్గరగా ఒక సంవత్సరంలోనే 6 లక్షలు అప్పు అయ్యాడు. అక్కడికి వెళ్ళి ఎన్ని లక్షలు? 6 లక్షలు అప్పు అయ్యాడు. అయినా ఇక అప్పుని ఈదుకుంటా, సంసారాన్ని ఈదుకుంటా, ఆటో దోలుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. నానేవాళ్ళు లేరు అక్కడ, అమ్మ నాన్న లేరు, నానేవాళ్ళు లేరు, బంధువులు లేరు. వెళ్ళాడు అక్కడ ఒంటరిగా. ఏదో అక్కడ బాడుగులు బాగొస్తాయని మరలా తిరిగి నెల్లూరు రాలేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆలోచన చేశారంట భార్య భర్తలు ఇద్దరు. ఇక ఎందుకు మనం తిరిగి వెళ్ళలేము నెల్లూరు, ఇక్కడేమో బాడుగులు అంతంత మాత్రంగానే ఉన్నాయి, అప్పు అయ్యాము 6 లక్షలు, చనిపోదాం అనుకున్నారంట. పిల్లల్ని చంపేద్దాం ముందు, పిల్లల్ని చంపేశాక మనం కూడా చచ్చిపోదాం అనుకున్నారంట. అనుకొని ఒకరోజు ఇక తీర్మానం తీసుకొని పొద్దున్నే వెళ్ళి ఏదో పాయిజన్ కొనుక్కొని ఆటోలో బ్యాగులో పెట్టుకొని వెళ్తున్నాడంట. ఇక బాడుగులు వద్దు ఏమొద్దని, ఇక చచ్చిపోదామని వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు మేము తాకి చచ్చిపోదామని వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ అడ్డం వచ్చాడంట. ఆపాడంట, అడ్డం వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపాడంట. ఏందా అడ్డు వస్తామంటే, సార్ అర్జెంట్ సార్, బస్సు లేట్ అయింది, నేను కాలేజీకి వెళ్ళాలా, 3 కిలోమీటర్లు, నేను నడవలేను, కొంచెం నన్ను ఎక్కించుకోండి సార్ అన్నాడు. అబ్బాయి కాదబ్బాయి నేను ఇంటికి వెళ్ళాలంటే అడ్డం పడ్డాడంట. సార్ కొంచెం ఎక్కించుకోండి సార్, కాలేజీ దాకా వెళ్ళాలంటే. సరే ఎక్కాయి అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. సరే, ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళి ఉంటుంది ఆటో. ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళిన తర్వాత తన దగ్గర ఏదో చిన్న టేప్ రికార్డర్ ఉంటే ఆ టేప్ రికార్డర్లో వాక్యం పెట్టాడంట. ఆ అబ్బాయి క్రిస్టియన్, మందిరానికి వెళ్ళేటటువంటి అబ్బాయి. సరే, పెడితే ఎవరిది? ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తుందంట. ఆ వాక్యం పెట్టాడు. ఆ అబ్బాయికి ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం అంటే ఇష్టం. ఆర్ఆర్కే మూర్తి గారు 23వ కీర్తన మీద వాక్యం చెబుతున్నాడంట. ఏముంది 23వ కీర్తనలో? ఏదో ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనే దాని మీద వాక్యం చెప్తున్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వినండి. ఎవరన్నా మీరు వినకపోతే సెల్లులో కొడితే వస్తాయి ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్లని. ఆయన బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కులం నుంచి ఆయన రక్షించబడ్డాడు, మారు మనసు పొంది. ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఎంత నీట్గా మొన్న ఒక ఆయన వచ్చాడు మన దగ్గరికి, నటరాజన్ లాజరస్ గారు, ఆ బ్రాహ్మణుడు. ఆయన కూడా బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడ్డాడు. బ్రాహ్మణుల యొక్క వాయిస్, ఆ ఉచ్చారణ చాలా బాగుంటుంది, వాళ్ళు చెప్పే విధానం చాలా బాగుంటుంది. అరటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టు ఉంటుంది బ్రాహ్మణులు మాట్లాడితే, వాళ్ళ ఉచ్చారణ బాగుంటుంది.
ఈ ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బ్రాహ్మణుడు. ఆయన బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడ్డాడు. ఆయన మెసేజ్లు ఏనండి ఎంత సౌమ్యంగా సాత్వికంగా చక్కగా చెప్తాడు. అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టే. దేవునికి స్తోత్రం. సరే, ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తున్నాడు. అయ్యా, యెహోవా కాపరి, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు అని చెప్తుంటే ఈ మాటలు ఈ ఆటో నడుపుతున్న ఈ వ్యక్తి చెవుల్లో పడతా ఉన్నాయి. ఆయన ప్రశాంతంగా చెబుతున్నాడు, నెమ్మదిగా బాగానే వినపడుతున్నాయి, చక్కగా ఎక్కుతున్నాయి హృదయంలో. సరే, వెళ్ళాడు, కాలేజీ దగ్గర ఆపాడు. ఆ యవనస్తుడు దిగి కాలేజీ స్టూడెంట్ ఎంత సార్ అన్నాడంట. అయ్యా, డబ్బులు ఏమొద్దు కానీ ఇప్పుడు చెప్పింది ఏంది, ఎవరు, ఏంటి అని అడిగాడంట. సార్, ముందు డబ్బులు తీసుకోండి. నాకు డబ్బులు వద్దయ్యా, దాని గురించి ఒక మాట చెప్పేసి వెళ్ళిపో, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని. ఏం లేదండి, నేను చర్చికి వెళ్తాను, ఆయన యేసయ్య గురించి చెప్తున్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన దైవజనుడు, చాలా బాగా చెప్తాడండి వాక్యాలు, ఆయన వాక్యాలు వింటూ ఉంటాను నేను, ఆయన యేసయ్య గురించి చెప్తున్నాడు అని చెప్పాడంట. ఎలా వస్తుంది అంటే ఇలా కొడితే ఇలా వస్తుందండి అని చెప్పాడంట. సరేనయ్య అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడతో చెప్పాడంట, మాయ్, మనం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము, మద్రాసులో గుళ్ళు గోపురాలు ఎక్కువ, నాకు తెలుసో లేదో, తెల్లవాడికి తిరిగాము, చాలా చేసాం కదా. సరే, ఏదో చనిపోవాలనుకుంటున్నాం, ఇదేదో ఈ ఒక్క రోజుకు పోస్ట్ పోన్ చేసి, నేను ఇప్పుడు ఆటోలో వస్తుంటే ఒక అబ్బాయి ఎక్కాడు, ఆ అబ్బాయి ఎక్కి చెప్పాడు విషయం. సరే, ఈ ఒక్క రోజు మనం అది పోస్ట్ పోన్ చేసి ప్రార్థన చేసుకుందాం. అదేదో ఎవరు ఆర్ఆర్కే మూర్తి అంట, ఆ ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం విందాం మనం కూడా, సెల్ ఫోన్లో కొడితే వస్తాయంట అని చెప్పి ఈ చనిపోయే ఈ యొక్క విధానం అంతా పక్కన పెట్టి ఈ ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్ విన్నాడంట. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో ఇక ఆయన చక్కగా యేసయ్య గురించి చెబుతున్నాడు, విన్నాడు. ఆ వాక్యం వింటూ ఉండగా భార్య భర్తలిద్దరికీ జ్ఞానోదయం అయింది. యేసయ్య దేవుడని అర్థమయ్యాక వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారంట. ఆ ఇంట్లోనే, ఆ అద్దెకుంటున్నటువంటి ఇంట్లోనే ఇద్దరు ప్రార్థన చేస్తారంట. యేసయ్య, నీ గురించి మాకు తెలియదు, ఇంతవరకు నువ్వెవరో తెలియదు. ఈరోజు అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన మాట ద్వారా ఆకర్షిస్తూ ఉంటాడు, ఆయన మాట ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. పట్టుకున్న వాళ్ళు ధన్యులు, దేవునికి స్తోత్రం. మొత్తానికి, అయ్యా, నీ మాట నేను విన్నాను, ఈరోజు నేను చనిపోదాం అనుకుంటున్నాం మేము. సరే, ఈరోజు ఆ విషయాన్ని పక్కన పెట్టి నీకు ప్రార్థన చేసుకుంటున్నావు. నిజంగా నువ్వు దేవుడు అయితే, నువ్వు ఉంటే మా జీవితాల్లో కార్యాలు జరిగించయ్యని ఇద్దరు మొత్తానికి వచ్చి రాని ప్రార్థన చేసుకుంటున్నాడు. వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసావనేది కాదు, ఏ విధంగా ప్రార్థన చేసావనేది దేవునికి కావాలా. దేవునికి స్తోత్రం. నీ మాటలు, నీ ఉచ్చారణ ఎలా ఉందనేది కాదు, ఎట్లాంటి పదాలు వాడావనేది కాదు యేసయ్యకి కావాల్సింది. నీ హృదయం ఎలా ఉంది, విశ్వాసంతో చేస్తున్నావా లేదనేది కావాలి మన దేవునికి. వాళ్ళు వచ్చి రాని ప్రార్థన చేసుకున్నటువంటి ఆ 2 ముక్కలు దేవుడు విన్నాడండి. ఇక వాళ్ళల్లో ఏం కలుగుతుందంటే, చనిపోకూడదు, చనిపోయి ఏం సాధిస్తాం, ఎలాగల ఈ జీవితాన్ని కొనసాగిద్దాం అనే భావన వచ్చేసింది వాళ్ళలోకి. దేవుడు ఆ భావన కలిగించాడు. పాయిజన్ పారేశారు. ఇద్దరు అనుకున్నారంట, ఇక సరే పరిపూర్ణంగా యేసయ్యని నమ్ముకుందాం, ఇక చనిపోతే మనకి చనిపోయినందువల్ల ఏం సాధిస్తాం మనం. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు, మన ఊర్లో కూడా 4 రకాలుగా అంటే అట్లా భావన యేసయ్య కలిగిస్తున్నాడు వాళ్ళు. అప్పుడు దాకా రాల. ఏదైనాండి, మంచి కానీ చెడు కానీ చేసే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించాలా. తప్పకుండా దేవుడు మంచి ఆలోచన ఎత్తాడు. దేవునికి స్తోత్రం. దూకకూడదు, పరిగెత్తకూడదు, ఆలోచన లేకుండా పట్టుకోకూడదు, పరిగెత్తకూడదు. ఆలోచిస్తే దేవుడు తప్పకుండా ఆలోచన ఎత్తాడు. సరే, వీళ్ళిద్దరూ ఇక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారికి ఆలోచన పోయింది, బ్రతుకుదామన్న ఆలోచన వచ్చింది. పాయిజన్ పారేశారు, వెళ్తున్నారు. సరే, ఇక ఆటు పోట్లు మామూలుగా వస్తానే ఉండయి. మళ్ళా బాడుగులకు వెళ్తున్నాడు, చిన్నగా తోలుకుంటున్నాడు, అదే దానితో బ్రతుకుతున్నాడు. ఇలా అయితే దేవునికి మాత్రం ప్రార్థన చేసుకుంటా ఆ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి పాస్ గారి చేత ప్రార్థన చేయించుకుంటే ఇలా ముందుకు వెళ్తున్నారు. ఒక 2 నెలలు అయిన తర్వాత
ఆ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, ఎవరైతే బేదలుగా ఉన్నారో ఆటో నడుపుకునే వాళ్ళకి ఉచిత ఆటోలు ఇస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చిందంట ఆ సంవత్సరం. దేవునికి స్తోత్రం. జయలలిత గారు ఇప్పుడు లేరులేండి, చనిపోయారు. ఇక అతనికి ఎట్ట ఉండదు చెప్పండి, ఉచిత ఆటో గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. సరే వెళ్ళాడు, దేవుని కృపను బట్టి అతనికి ఉచిత ఆటో వచ్చింది. అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఆటో ఇచ్చేసాడంట. అయ్యా మా కొత్త ఆటో వచ్చింది కదా, ఎవరు అద్దె తీసుకుని ఆయన దగ్గరికి ఆటో ఇచ్చేసి ఇక సొంత ఆటో. ఇప్పుడు దగ్గరగా రోజుకొచ్చి ఒక 200-250 అద్దె కట్టాలి. ఈ ఆటో రావటం ద్వారా ఆ 250 మిగిలింది. దేవునికి స్తోత్రం. ఇది కాస్త సేవ్ అయ్యింది. ఇది అప్పు కొంచెం ఆ ఫైనాన్స్ కట్టుకోవటానికి, అప్పు తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడింది. ఒక 2 నెలలు ఆగిన తర్వాత ఆ అద్దె ఇచ్చినటువంటి ఆటో అతను ఫోన్ చేశాడంట. ఆ అద్దె ఆటో ఇంతకుముందు ఇచ్చాడు కదా, ఫోన్ చేసి ఆటో ఉందా కావాలని. ఇతనికి ఒక్కసారి మరలా సంతోషం వేసిందంట. ఇది ఏంటి, ఆయనే నాకు ఫోన్ చేసి తమిళ్లో ఆటో ఉందా కావాలని అడుగుతున్నాడని వెళ్ళాడంట. వెళ్ళి ఏంటి నువ్వు చెప్పింది నాకు ఫోన్లో అర్థం కాలేదు, విషయం ఏంటంటే అదేం లేదు, నీకు ఎటు సొంత ఆటో ఉంది కాబట్టి ఇదిగో ఈ ఆటో కూడా ఇస్తా, నాకెంతో నెలకి కొంత కట్టుకో, 2 ఆటోలు నడిపించుకో అని అన్నాడంట. ఇది దేవుడే నాకు సహాయం చేస్తున్నాడేమోనని చెప్పేసి ఆ ఆటో కూడా తీసుకొని ఆ ఆటో వేరే వారికి అద్దెకిచ్చేది కొత్త ఆటో, ఈ ఆటో ఇతను నడిపించుకుంటా. ఈ విధంగా ఇప్పుడు ఆ ఆటో డబ్బులు కొంత ఇతనికి వస్తున్నాయి, ఈ ఆటో నడిపిన డబ్బులు వస్తున్నాయి, సొంత ఆటో డబ్బులు. ఇప్పుడు నెలకి కొంచెం ఆదాయం పెరిగింది. దేవునికి స్తోత్రం. సరే దేవుడు కృప చూపించాడు. సరే ఇక ఆటుపోట్లు ఒడిదుడుకులు అవన్నీ పక్కన పెడితే మొత్తానికి దేవుడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని విడిచిపెట్టాడు. కాబట్టి 3 సంవత్సరాలలో అతను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒక అద్దె ఆటోలో నడిపించుకొని అప్పులు కట్టుకోవటానికి బాధపడి చచ్చిపోవాలనుకుంటున్నటువంటి నాకు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని మాట తీసుకున్న తర్వాత, ఆర్ఆర్కే మూర్తి గారి ఆ ప్రసంగాలు విన్న తర్వాత, మేము బలపరచబడి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోపోట్లు వచ్చినాయి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు మాకు నిరీక్షణ ఇచ్చి నడిపించి 3 సంవత్సరాల్లో 25 ఆటోలను కొనుక్కొని నడిపించడానికి దేవుడు సహాయం చేశాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను 25 ఆటోలకి యజమాని. ఎన్ని ఆటోలకి? 25 ఆటోలకి యజమాని. మీరు చప్పట్లు కొట్టే కంటే నాకు ఇంకా సంతోషం ఏంటంటే, ఈ మాటలు మీరు కూడా తీసుకొని మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయండి. మీరు ఏదైతే ఆశపడుతున్నారో, ఏదైతే మీ జీవితాల్లో జరగాలని మీరు కోరుకుంటున్నారో, అది నా దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తుంది. హల్లెలూయా. మనం నమ్ముకుంది అటువంటి గొప్ప దేవుణ్ణి. ఎవరు ఆయన పేరు? యేసయ్య. చెప్పండి, ఎవరు ఆయన పేరు? ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. 25 ఆటోలకి నేను యజమాని అయ్యానండి 3 సంవత్సరాల్లో. అద్దె ఆటో కట్టుకోలేక, అప్పులు కట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నటువంటి నా జీవితంలో నా దేవుడు జరిగించిన కార్యం, ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాక 25 ఆటోలకి యజమాని ఉన్నాయని దేవుని సాక్ష్యం అద్భుతంగా చెబుతూ, ఆ 25 ఆటోలు అద్దెకిస్తూ, ఆ వచ్చినటువంటి ఆదాయం దేవుని సేవకు ఉపయోగిస్తూ, దేవుని సేవలో ముందుకెళ్తూ, ఆయన సాక్షిగా ఉంటూ, ఇప్పుడు మద్రాసులో నొంగంపాకంలో ఒక మంచి సేవకుడిగా ముందుకెళ్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.